హాయ్ అండి. ఇన్వెస్ట్మెంట్ చేసే మిత్రులందరికీ ఒక మంచి అవకాశం తీసుకొచ్చాను. సో మాదారం విలేజ్ దగ్గర ఒక హెచ్ఎండి లేఅవుట్ అని ఉంది. సో ఇది మాదారం విలేజ్. ఒకసారి చూడండి ఇటు, ఇదంతా కూడా మాదారం విలేజు. ఇదంతా కూడా 30 ఫీట్ రోడ్డు. అండ్ ఇప్పుడు ఏం చేశారంటే ఈ 30 ఫీట్ రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ ఉంది. ఒకసారి చూడండి ఇటు పక్క కూడా కాంపౌండ్ వాళ్ళకి కూడా మొత్తం కూడా ఎక్స్టెన్షన్ వదిలేశారు. ఎందుకంటే ఫ్యూచర్లో 60 ఫీట్ రోడ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే మనకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్లో ఈ వెంచర్ అనేది రావడం జరిగింది. సో వెంచర్లోకి అలా వెళ్ళి వెంచర్ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి కూడా మొత్తం తెలుసుకుందాం. అలా రండి మొత్తం. సో ఇది మొత్తం కూడా చెప్పాను కదా, చూడండి ఇదంతా ఎగ్జిట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి వెంచర్ డీటెయిల్స్ తీసుకుందాం. ఇందులో మనకి సీసీ రోడ్స్ ఇస్తున్నారు. 30 ఫీట్ ఓన్లీ, మొత్తం కూడా 30 ఫీట్ రోడ్స్ ఇస్తున్నారు ఇందులో. సో ఆ 2 30 ఫీట్ రోడ్లు వస్తాయి నిలువు, అండ్ అడ్డు కూడా ఒకటి వస్తుంది 30 ఫీట్ రోడ్డు. సో అండ్ కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చేసారు. దీనివల్ల ఏమంటే మనకి పక్క వాళ్ళతో ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అండ్ మన వెంచర్ పక్కన కూడా 480 ఎకరాస్ అనేది గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఉంది ఆల్రెడీ. అంటే ఇది ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంది గవర్నమెంట్ పేరు మీద. సో మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ ఏదైనా సిటీ ఇలా 4 సిటీ ఇలా ఏమైనా కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే 450 ఎకరాస్ అంటే చాలా ల్యాండ్ ఉంటుంది ఇక్కడ. అండ్ చుట్టూ కాంపౌండ్ ఉంది కాబట్టి దానికి ఎలక్ట్రికల్ లైన్స్ పెడుతున్నారు. సో అంటే సెక్యూరిటీ పరంగా సూపర్గా ఉంటుంది. అండ్ అలా వస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ కలెక్షన్ ఉంది ఆల్రెడీ మున్సిపాలిటీ కాబట్టి మనకి మంజీరా వాటర్ అనేది ఆల్రెడీ ఊరు వరకు ఉంది మిషన్ భగీరథ నుంచి. అండ్ మన వెంచర్లకు కూడా సింపుల్గా ఇవ్వచ్చు. అండ్ మనకి ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. దాని నుంచి కూడా ఒక ట్యాప్ వస్తుంది. అంటే మనకు ఒక ప్లాట్కి 2 ట్యాప్స్ వస్తాయి. ఒకటి మంజీరా వాటర్, ఇంకోటి మామూలు బోర్ వాటర్. సో ఇంకా దీని గురించి తెలుసుకుంటే, సో మనం ఎక్కడ చూసుకుంటే ఇగో ఇదంతా కూడా ఫ్రీ ప్లేస్ అంటారు దీన్ని. ఇక్కడ ఏం చేస్తున్నారంటే పార్క్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ దీంతోపాటు క్లబ్ హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ దీంతోపాటు మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడే వీళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇంకా చూస్తున్నారండి, ఇవన్నీ కూడా మ్యాంగో ట్రీస్, ఇవన్నీ కూడా ఇందులో ఆల్రెడీ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ప్రెజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ ఉన్న మామిడి పూలు కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది అండర్ డ్రైనేజ్ అండి. ఇది ఎంత ఎత్తు ఎందుకు ఉందంటే అక్కడ చూడండి, అక్కడ ఆల్రెడీ రోడ్డు అనేది హైట్లో ఉంది. మనకి మెయిన్ రోడ్ అనేది హైట్లో ఉంది అండ్ ఎక్స్టెన్షన్లో ఉంది. సో రేపొద్దున ఏదైనా ఫ్యూచర్కి ఇబ్బంది అవుతుందనే విధంగా వీళ్ళు ఎంత ఎత్తు డ్రైనేజ్ చేసి ఇటు మొత్తం కూడా రోడ్డు అనేది ఈ హైట్లో వేస్తున్నారు. అంటే చూడండి, ఫ్యూచర్కి ఆలోచించి ఇక్కడ సీసీ రోడ్స్ వేయడం జరిగింది. సో ఇలాంటి వెంచర్లు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు ఫ్యూచర్కి ఆలోచించి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ చేసుకోవడం ఇక్కడ బెస్ట్ ప్లేస్. అండ్ మనకి ఇక్కడ ఎంత డిస్టెన్స్ వస్తుంది అవుటర్ నుంచి, చుట్టూ కనెక్టివిటీ ఒకసారి మాట్లాడుకుందాం. సో చూసారు కదా టోటల్గా వెంచర్ ఎక్కడ ఉంది అంటే ఆల్రెడీ డెవలప్మెంట్స్ చెప్పాము. ఇప్పుడు మనకి వెంచర్ డెవలప్మెంట్ చెప్పాం కాబట్టి ఇది ఎక్కడ ఉంది లొకేషన్ ఎగ్జాక్ట్లీ చెప్పబోతున్నా, జాగ్రత్త వినండి. అండ్ దీంతోపాటు అప్రూవల్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు చెప్పబోతున్నా. అండ్ ప్రైస్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఎగ్జిట్ నెంబర్ 4 నుంచి సుల్తాన్పూర్ నుంచి జస్ట్ ఒక 4 మినిట్స్ డ్రైవ్లో ఈ వెంచర్ అనేది రావడం జరిగింది. అండ్ మనకి పటాన్చేరి నుంచి జస్ట్ 8 మినిట్స్ డ్రైవ్లో ఇక్కడ ఈ వెంచర్ అనేది రావడం జరిగింది. అండ్ మనకి మల్లంపేట నుంచి జస్ట్ ఒక 10 మినిట్స్ డ్రైవ్లో ఈ వెంచర్ అనేది రావడం జరిగింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి సిటీకి దగ్గరలో ఈ వెంచర్ అనేది రావడం జరిగింది. సో ఇలాంటి వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు మంచి రిటర్న్స్ అనేవి తొందరగా రావడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు ఇది అనేది హెచ్ఎండి అప్రూవల్స్ అండ్ జిహెచ్ఎంసి, అంటే మనకి ఈ 2 ఉండడం వల్ల మనకి ఇంకా రిటర్న్స్ అనేవి తొందరగా రావడం జరుగుతుంది. అండ్ రెడీ టు కన్స్ట్రక్షన్ హౌస్ అనేది మీరు కట్టుకోవచ్చు. ఎందుకంటే విలేజ్ పక్కనే ఉంది కాబట్టి మీరు ఇక్కడ హౌస్ అనేది ఈజీగా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో మేము పెట్టిన ప్రైస్ అనేది జస్ట్ 32,000, అది కూడా ఒక 5 ప్లాట్స్ వరకే. తర్వాత కూడా మేము ఇంక్రీజ్ చేస్తున్నాం, ఎందుకంటే తక్కువ ప్లాట్స్ ఉన్నాయి ఆల్రెడీ. 25% ప్లాట్స్ కూడా ఆల్రెడీ సోల్డ్ అయిపోయి. సో వెంచర్ కూడా స్టార్ట్ చేసి జస్ట్ 1 మంత్ కూడా అవుతుంది. 1 మంత్ అవుతుంది మనకి. చూడండి ఆల్రెడీ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రోడ్స్ అనేవి క్లియర్ చేస్తున్నారు. అండ్ ఆ పక్క చూసుకుంటే మనకి ఇక్కడ వర్క్ కూడా ఆల్రెడీ అవుతుంది. అంటే రీసెంట్గా స్టార్ట్ చేశారు, వర్క్ కూడా తొందరగా స్టార్ట్ చేశారు. ఎందుకంటే సేల్స్ అవుతున్నాయి. ఈ వెంచర్ అయిన తర్వాత నెక్స్ట్ వెంచర్కి వెళ్దామని కూడా వీళ్ళు మంచి ప్లానింగ్లో ఉన్నారు. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మంచి లొకేషన్ అండ్ మంచి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు అండ్ బెస్ట్ ప్రైస్ కూడా ఇస్తున్నారు. సో రీజనల్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఒక 4 మినిట్స్ డ్రైవ్ అంటే ఒకసారి ఆలోచించండి. ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఇక్కడ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఇక్కడ స్టే చేయొచ్చు. ఎందుకంటే పక్కన విలేజ్ ఉంది కాబట్టి మనకు అన్ని నీడ్స్ కూడా ఇక్కడ దొరకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మంచి కాలేజెస్ కూడా ఇక్కడ మనకి దొండిగల ఎయిర్పోర్ట్ అంటే దొండిగల దగ్గర మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక
13 కిలోమీటర్స్లో దొండిగల్ అనేది ఏరియా అనేది రావడం జరిగింది. సో అక్కడ కూడా మనకి చాలా కాలేజెస్ అనేవి అక్కడ ఉండడం జరిగింది. సో ఇంత మంచి ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు మంచి రిటర్న్స్ రావడం జరుగుతుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.